నమస్కారం వెల్కమ్ టు తెలుగు లోగిలి కార్యక్రమం. అందరినీ ప్రేమించు అందరికీ సేవనందించు అనే నినాదంతో ముందుకు సాగుతున్న తెలుగు లోగిలి ఆశయానికి మరొకసారి నమస్కారం. ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న అంటారు, అది నిజం. సాటి మనిషికి సేవ చేయడం అనేది దేవుని పూజ కంటే గొప్పది. సేవను మించిన దైవం లేదు. సేవలోనే దేవుడు దాగి ఉన్నాడు. సేవా గుణానికి, సామాజిక స్పృహకు తెలుగు లోగిలి తలవంచింది. సాటి మనిషిని సాయపడడానికి సంకల్పానికి తనను సాధనంగా మలుచుకుంది. జీవితంలో సంపాదించిన రూపాయికి ఓ ఆశయం ఉంటుంది. ఆ రూపాయితోనే ఎంతో సేవ చేయొచ్చు. అలా ఆవిర్భవించిందే తెలుగు లోగిలి. మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది. నలుగురికి సాయం చేయాలనే బలమైన సంకల్పంతో ముందడుగు వేసిన ఆ వ్యక్తి ఆయన. ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న అన్న మాటను త్రికరణ శుద్ధిగా నమ్ముతాడు ఆయన. ఆయనే డాక్టర్ పేర్ల శ్రీనివాసరావు. తాను పుట్టి పెరిగిన దివిసీమ, పేదరికం, బాల్యం, స్నేహితులు, స్కూళ్ళు, హాస్టళ్ళు, కాలేజీ దేన్ని మరువక సమాజం నుండి పొందిన దానిలో నుంచి తిరిగి సమాజానికి ఏదైనా చేయాలనే ఆయన ఆలోచనలో నుంచి పుట్టినదే తెలుగు లోగిలి. అదే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. హౌసింగ్ రంగంలో బిజీగా ఉంటూనే తన సంపాదనతో కొంత పేదవాడికి అందుబాటులో తెలుగువాడి అభివృద్ధి, నివాసానికి తోడ్పడాలనే ఉద్దేశంతో తెలుగు లోగిలి అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి పేద ధనిక అనే వర్గ భేదము లేకుండా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సమాజ సేవే తన బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. సేవకు అంకితమై చైతన్యం రగిలిస్తున్న పిఎస్ రావు స్ఫూర్తి నింపే ప్రయాణం ఇది. అక్కడ కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే ముందు రెండుగా చీలిపోతుంది. ఒక పాయ కోడూరు మండలం హంసలదేవి వద్ద బంగాళాఖాతంలో కలిస్తే మరో పాయ నాగాయలంక మండలంలోని గుల్లలమోద సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ ప్రాంతమే దివిసీమ. భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు స్ఫూర్తినిచ్చిన గడ్డ ఈ దివిసీమే. ఇక్కడ్నుంచి ఎదిగిన వారిలో ఎందరో సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, ప్రముఖ శాస్త్రవేత్త మైనేని హరిప్రసాద్ లాంటి వారికి జన్మనిచ్చిన గడ్డ ఈ దివిసీమ. బిజినెస్ టైకూన్ కనుమూరి పిరాటి లాంటివారు ఇక్కడ్నుంచి వచ్చినవారే. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన మండలి వెంకట కృష్ణారావు, సింహాద్రి సత్యనారాయణ, చండ్ర రాజేశ్వరులు దివిసీమ వాసులే. ఇలాంటి మహామహుల వారసత్వం దివిసీమ అంతటా ఉప్పెనలా పొంగుకొస్తుంది ఏదో రూపంలో. ప్రముఖ రచయిత, జర్నలిస్టు వావిలాల రజనీకాంత్ శర్మ మేధస్సు, భావాజాలం, భావనతో సామాజిక నాయకత్వానికి కట్టుబడిన వ్యక్తి పేర్ల శ్రీనివాసరావు. శర్మ స్ఫూర్తితో తెలుగు లోగిలి స్వచ్ఛంద సంస్థను స్థాపించి తెలుగువారి కోసం ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం తలగడదీవి అనే చిన్న కుగ్రామంలో జన్మించారు పేర్ల శ్రీనివాసరావు. చిన్నతనం నుంచి పేదరికం అనుభవించి వరల్డ్ విజన్ హాస్టల్స్ లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థికంగా బలపడ్డారు. తన చిన్ననాటి పేదరికపు ఇబ్బందులను మరువక తనలాగే ఎందరో పేదరికంలో మగ్గిపోతున్న వారికి ఎంతో కొంత చేయూత ఇవ్వాలి అనే ఆలోచనతో 20 సంవత్సరాల నాడు తెలుగు లోగిలి అనే స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ సంస్థను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 2013వ సంవత్సరంలో తెలుగు లోగిలి స్వచ్ఛంద సంస్థను రిజిస్టర్ చేయించారు. అలా ప్రారంభమైన తెలుగు లోగిలి ఆధ్వర్యంలో మొదటి రోజు నుంచే అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదరికం నిర్మూలన, విద్య ద్వారా పేదల్ని అభివృద్ధి దిశగా మార్చడం, వృత్తి శిక్షణలు, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, కుటుంబ సంక్షేమం, యువతకు గైడ్లైన్స్ ఇవ్వడం ఈ సంస్థ ద్వారా జరుగుతున్నాయి. శ్రీనివాసరావు గారు మన ప్రాంతంలో పుట్టి మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివి వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాలలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా జన్మభూమిని మర్చిపోకుండా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మరలా మన వారి గ్రామానికి లేదా మన ఈ ప్రాంతానికి మరలా వెచ్చించాలి. సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎంతో సేవ చేయాలి ఆయనకి అవకాశం ఉన్నంత వరకు. మరీ ముఖ్యంగా భారతదేశం సంస్కృతికి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మరి మన సంస్కృతులను, సాంప్రదాయాలను గౌరవిస్తూ
ఈ సంస్కృతులు సాంప్రదాయాలు తరతరాలు మర్చిపోకుండా ఉండే విధంగా మరి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ వేడుకలను ఆయన ఈ సంవత్సరం మన చల్లపల్లిలో చేయటం ఎంతో సంతోషం, అభినందనీయం. దివిసీమ ప్రాంతంలో రక్తదాన శిబిరాలు, అన్నదానం, అనాథ వృద్ధాశ్రమాలకు చేయూతతో పాటు ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు సహాయం అందిస్తున్నారు. దివిసీమ అంటేనే దిగువ తీర ప్రాంత ప్రజలకు మంచినీటి కష్టాలెక్కువ. ఆ గ్రామాల మహిళలు కిలోమీటర్ల దూరం నడిచి బిందె నీళ్లు తెచ్చుకుంటారు. అటువంటి స్థితిని చూసిన తెలుగు లోగిలి అధినేత డాక్టర్ పిఎస్ రావు ఆ గ్రామాలకు ట్యాంకర్లతో మంచినీటిని అందించడం జరుగుతోంది. అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల ఆరోగ్యం కోసం మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ వారికి ఆరోగ్యం కోసం ఆరాటపడుతుంది సంస్థ. రోగులకు కావలసిన మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే వృద్ధులకు భోజన వితరణ, ఇది కూడా వాళ్లని ఇబ్బంది పెట్టకుండా వారింటికే 2 పూటల క్యారేజీలు పంపుతూ తన సేవా నిరతిని చాటుకుంటున్నారు. దేశము సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలంటే ప్రజల్లో ఐకమత్యం అనేది కావాలి. ఈ ఐకమత్యం అనేది కేవలం పండుగల ద్వారానే సాధ్యమవుతుంది. మరి శ్రీనివాసరావు గారి యొక్క ఆశ, కోరిక ఎప్పుడు కూడా సేవ చేయాలనేటువంటిది. ఆ సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా గొప్ప మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది చల్లపల్లిలో. ఆ సందర్భంగా వెంకటేశ్వరరావు గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. వారి యొక్క ఆశీర్వాదం మా మీద పనిచేయబట్టే మేము ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. విద్యార్థులకు సైతం నేనున్నాను, మీరు బాగా చదువుకోండి అని చెబుతూ వారికి కావలసిన వసతులు కల్పిస్తూ వారికి పుస్తకాలు, బ్యాగ్లు, స్కాలర్షిప్లు పంపిణీ చేస్తూ వారిని ప్రోత్సహిస్తుంటారు. ఇంకా పేదలకు బట్టలు అందించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆపత్కర పరిస్థితుల్లో సాయం అందిస్తున్నారు తెలుగు లోగిలి చైర్మన్ పిఎస్ రావు. నిత్యావసరాల సహాయంతో పాటు అనేక సహాయ సేవను తెలుగు లోగిలి అధినేత డాక్టర్ పిఎస్ రావు అందిస్తున్నారు. ఈయన మెర్సీ ఫౌండేషన్ పేరుతో క్రిస్టియన్ సంస్థలకు కూడా సాయం చేస్తూ తన ఉన్నతిని చాటుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. సేవా కార్యక్రమాలతో పాటు ప్రస్తుతం తెలుగునాట తుడిచిపెట్టుకుపోతున్న తెలుగు వెలుగును వివిధ కార్యక్రమాల నిర్వహణతో అందరిలోనూ ఆలోచన రేకెత్తిస్తున్నారు పిఎస్ రావు. తోటి వారిని ప్రేమించడం, అవసరమున్న వారికి సాయం అందించడం వంటి సామాజిక సూత్రాలు ఎక్కడా చెప్పడం లేదు. అందుకే విలువలు నేర్పించడం ఒక బాధ్యతగా భావించి లక్ష్యంగా పెట్టుకున్నారు పేర్ల శ్రీనివాసరావు. అలాగే తెలుగునాట కనుమరుగవుతున్న కొన్ని సంప్రదాయాలను నేటి తరాన్ని ఆశ్చర్యపరిచేలా స్ఫూర్తి నింపుతున్నారు. సంక్రాంతి సంబరాలు లాంటి అనేక వేడుకలు అనేకం చేయాలని దివిసీమ ప్రజలు దీవిస్తున్నారు. సంకల్పం మంచిదైతే ప్రతి ఘడియ అమృత గడియే. సంకల్పం చెడ్డదైనప్పుడు ఏ సమయమైనా రాహుకాలమే. అందరూ బావుండాలి, అందరూ అందరితోనూ బావుండాలంటూ తెలుగు లోగిలి ముందుంటుంది. సంక్రాంతి పండుగంటేనే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తోంది. తెలుగువారికెంతో ప్రీతిపాత్రమైన పండుగ సంక్రాంతి. సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఈ పండుగకు ఎన్నో విశేషాలు. జనవరి నెల అంటేనే తెలుగువారికి ఎంతో ప్రీతికరం. ఈ నెల సంబరాల మోతే. ఊరువాడ సందడిగా మారే సరదాల పండుగ సంక్రాంతి. అందర్నీ ఒకే చోటికి చేర్చే కలర్ఫుల్ ఫెస్టివల్. ఆ పండుగ సందడిని తెలుగు లోగిలి ముందుగానే తెచ్చింది. జనవరి 6, 7, 8 తేదీల్లో కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామంలో సంక్రాంతి మెగా సంబరాల పేరుతో అనేక పోటీలను తెలుగు లోగిలి సంస్థ చైర్మన్ పేర్ల శ్రీనివాసరావు, చల్లపల్లి శ్రీ వాసవి క్లబ్ సహకారంతో అద్భుతంగా జరిపారు. తెలుగు లోగిలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 3 రోజులుగా చల్లపల్లిలో జరిపిన మెగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లో మొదటి రోజున అనగా 6వ తేదీన బొమ్మల కొలువు, గాలిపటాలు ఎగరవేయడం, పాటల పోటీల్ని జరిపారు. సాంప్రదాయం అనేది ఈ కాలం యువత అందరూ సాంప్రదాయం గురించి మర్చిపోతున్నారు.
యూత్ అంతా ముందు ఎవరో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన జీన్స్ ప్యాంట్లు టాన్ జీన్స్ అనుకుంటూ వేసుకొని అవన్నీ తింటున్నారు. కానీ అసలైన మన సాంప్రదాయం గురించి అందరూ మర్చిపోయారు. అసలు ఇంతమంది ఉన్నది, దానిలో కొంతమందికైనా లంగా ఓణి కట్టుకోవడం నా ముందు అమ్మాయిలకి. కానీ జీన్స్ ప్యాంట్లు అయ్యి అని అన్నీ వేసుకుంటారు. కానీ ముందు మన సాంప్రదాయం కాబట్టి మనం లంగా ఓణి కట్టుకోవడం నేర్చుకోవాలి. దాన్ని బట్టే కదా మన సాంప్రదాయం. మరి ఇప్పుడు మనం పెళ్లికి వెళ్ళా కూడా మన నడవడికి ఎలా ఉంటుందో చూస్తారు, కానీ మనం ఏ జీన్స్ వేసుకున్నాం ఏది అని చూడరు. కాబట్టి ముందు సాంప్రదాయం గురించి మనం తెలుసుకోవాలి. రెండవ రోజు తెలుగు మహిళలకు ఇష్టమైన ముగ్గుల పోటీ, హారతి పళ్లాల అలంకరణ, చిన్నారుల సంప్రదాయ దుస్తుల ప్రదర్శన అద్భుతంగా అలరించాయి. మహిళలు వివిధ రకాల ముగ్గులు వేసి సందడి చేశారు. ఇక మూడవ రోజున తెలుగు మహిళల సంప్రదాయ దుస్తుల ప్రదర్శన పోటీ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. లంగా ఓణి అంటేనే తెలుగు సాంప్రదాయం అండి. ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు సాంప్రదాయం అంటే లంగా ఓణి గుర్తొస్తుందండి. అలా లంగా ఓణి వేసుకోవటం ఇవాళ తరంలో తగ్గిన మళ్ళీ ఇవాళ లేటెస్ట్గా లంగా ఓణినే ఫ్యాషన్ అయ్యిందండి. లండన్ ఫ్యాషన్ వీక్లో కూడా లంగా ఓణి స్థానం సంపాదించిందండి. ఇవాళ అలాంటి లంగా ఓణి ఇవాళ సంక్రాంతి సందర్భంగా మన తెలుగు తనాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగులోగిలి వారు ఇవాళ ఒక సాంప్రదాయ వస్త్రధారణ పోటీ నిర్వహించారు. ఇలా నిర్వహించినందుకు పిఎస్ రావు గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముగింపు కార్యక్రమంలో సినీ, టీవీ నటీమణులు ప్రీతి నిగమ్, జ్యోతి పూర్ణిమ, మిర్చి మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సినీ నటీమణుల రాకతో పోటీలు జరిగిన ప్రాంగణం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా సినీ నటి ప్రీతి నిగమ్ మాట్లాడుతూ తెలుగులోగిలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సంక్రాంతి సంబరాలు చల్లపల్లిలో పర్వదినానికి ముందే పండుగ శోభను సంతరించిందన్నారు. గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. అస్తమిస్తున్న సూర్యుడు, ఉదయమిస్తున్న సూర్యుడు అని నిజంగా శ్రీనివాస్ గారు పోస్ట్లో లేకుండానే ఎన్ని సేవలు చేస్తున్నారు అంటే నిజంగా ఆయన పోస్ట్లో ఉంటే ఇంకా 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 చాలా చేయగలుగుతారు అనే నమ్మకం మీలో ఉంది అనుకుంటాను. కానీ నాకు మాత్రం నిజంగా చాలా చాలా నమ్మకం ఉంది. అండ్ ఆయనతో మాకు ఈ విధంగా రిలేషన్ ఏర్పడింది, అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అండ్ అంటారు కదా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మనిషి నేర్చుకోవాలి అంటే శ్రీనివాస్ గారిని చూసి నేర్చుకోవాలి. మన దగ్గర ఎంత ఉంది, మన దగ్గర నిజంగా ఎంతో ఉన్నా ₹1 తక్కువని ఖర్చు పెట్టే మనసు ప్రతి ఒక్కళ్ళకు ఉండదండి. నటీమణులు జ్యోతి పూర్ణిమ, మిర్చి మాధవిలు మాట్లాడుతూ పల్లెసీమ వాతావరణం ఆకట్టుకుందన్నారు. తెలుగులోగిలి అధ్యక్షుడు డాక్టర్ పిఎస్ రావు మాట్లాడుతూ నేటి తరానికి సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు జరిపినట్లు తెలిపారు. చూడలేదు, నాకు చాలా ఇష్టం. ఇలా గొబ్బిమ్మలు, గంగిరెద్దులు, గాలిపటాలు ఇవన్నీ సిటీలో ఉండవు. నాకు ఇవన్నీ చాలా ఇష్టం. నాకు ఈరోజే సంక్రాంతి జరుపుకున్నంత చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ముందు నాకు రిలేషన్స్ చాలా తక్కువ, అందుకే మీరు అందరూ నాకు రిలేషన్స్. నేను ఇక్కడే సంక్రాంతి జరుపుకుంటున్నాను. అండ్ నాకు పెద్ద పెద్ద వర్డ్స్ రావు, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇంత సమాజ సేవ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. వాళ్ళిద్దరి గురించి మాట్లాడాలన్నా నాకు ఒక రోజు సరిపోదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను పేర్ల శ్రీనివాసరావు గారి గురించి. మన దగ్గర ఉన్న ఒక మాట మనం ఇవ్వమండి. మంచి మాట మన నోటి నుంచి రావాలంటే ఎలాంటి వాడి వ్యక్తి ఇది అది పైకి కిందకి చూసి మాట్లాడతాం. నిస్వార్థంగా అసలు అంత సేవ ఎలా చేయగలుగుతున్నారు ఈ కలికాలంలో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దానికి పాదాభివందనాలండి మీకు. ఎందుకంటే మీరు ఎంతో ఉన్నతమైన శిఖరాలు వెళ్తారు. అది నేను చాలా మందిని చూశానండి. చాలామంది కలుస్తారు ఇండస్ట్రీలో, ఇక్కడ ఎంతో మంది ఉంటారు. కానీ ఇంత నిస్వార్థమైన సేవ చేసిన అతనికి మీరు తిరిగి డెఫినెట్లీ చేయాలండి. ఆయన్ని నాయకుడిని చేయండి. పదవి లేకుండా ఇంత చేస్తున్నారంటే, పదవి ఉంటే, పదవి ఆయన చేతికి వస్తే
ఇంకొక రాజధాని పక్కన ఉన్న ఈ ఊరిని ఎక్కడికో తీసుకెళ్తారు ఆయన. ఇది మాత్రం నా గట్ ఫీలింగ్. మెగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. నటీమణులతో కరచాలనం చేసేందుకు యువతలు, మహిళలు ఉత్సాహం చూపారు. తొలుత నటీమణుల్ని సత్కరించారు. ముగింపు కార్యక్రమంలో జడ్పీటీసీ పైడిపాముల కృష్ణకుమారి, మెర్సీ శాంతికుమారి, వాసవి క్లబ్ ప్రతినిధులు, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు. ఆహుతులతో పాటు దివిసీమ ప్రజలు డాక్టర్ పిఎస్ రావును అభినందనలతో ముంచెత్తారు. ఇలాంటి ఉత్సాహపరిచే కార్యక్రమాలతో పాటు తెలుగు భాష, తెలుగు కవిత్వానికి పట్టాభిషేకం పేరుతో తెలుగు గడ్డ అవనిగడ్డలో తెలుగు లోగిలి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పిఎస్ రావు ఆధ్వర్యంలో ప్రముఖ కవి బిక్కి సారథ్యంలో 2018 ఫిబ్రవరిలో సహస్ర కవి సమ్మేళనం జరిపిన ఘనత తెలుగు లోగిలి శ్రీనివాసరావుదే. నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపం అమ్మ. ఆ స్ఫూర్తితోనే అన్నార్తులు, ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారు. ఆయన ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేది అక్షరాల నమ్ముతాడు. సేవకు అంకితమై చైతన్యం రగిలిస్తున్న పేర్ల శ్రీనివాసరావు స్ఫూర్తి నింపే ప్రయాణమిది. నలుగురి సాయంతో చదువుకున్నా, అలాగే నేను నలుగురికి చేయూతనందించాలి. అవసరంలో ఉన్నవాడికి చేయి అందించినప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందానికి మించిన ఆత్మ సంతృప్తి మరెక్కడ దొరుకుతుంది? ఈ ఆలోచనలే పిఎస్ రావును సేవకుడిగా మార్చాయి. దివిసీమలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజలతో ఉండే మనిషి, స్వయంగా పేదరికం ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తి. రేపేదైనా పెద్ద పదవిలోకొస్తే కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేద ప్రజల్ని ఆదుకుంటాడని దివిసీమ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. దివిసీమ ప్రజల మనోభీష్టం ఎప్పుడు తీరుతుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. దివిసీమ నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలో ఒక కడుపేద రైతు కుటుంబంలో పుట్టి అవనిగడ్డలో స్కూల్ ఫైనల్ దాకా, మచిలీపట్నంలోని నోబెల్ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్న నాటి సామాన్య విద్యార్థి నేటి ప్రపంచ శ్రేణి పురస్కారాలు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త, రియల్టర్ పిఎస్ రావుగా పిలుచుకునే పేర్ల శ్రీనివాసరావు. ఊహ తెలిసాక కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకున్న పసివాడు. వరల్డ్స్ విజన్ హాస్టల్లో ఉంటూ స్కూలింగ్, ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్నప్పటినుంచి చదువుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పేదరికాన్ని జయించాలన్న సంకల్పంతో, పట్టుదలతో డిగ్రీ విద్య పూర్తి చేసి బతుకు తెరువు కోసం బాహ్య ప్రపంచంలోకి అడిగిడి ఒక మార్కెటింగ్ కంపెనీలో చేరి, కంపెనీ తనకిచ్చిన మార్కెటింగ్ లక్ష్యాలను కూడా తూచా తప్పక సాధించిన నాటి పేద విద్యార్థే నేటి పిఎస్ రావు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న పిఎస్ రావు దాదాపు 2 దశాబ్దాల పాటు మార్కెటింగ్ రంగంలో శ్రమించి తన మేధాశక్తిచే వివిధ కంపెనీల అభివృద్ధికి కృషి చేసి వృద్ధిలోకి తెచ్చారు. ఆ అనుభవమే పునాదిగా, పెట్టుబడిగా ఆయన తన పేరు మీదుగా పిఎస్ రావు హౌసింగ్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించి సొంతంగా రియల్ ఎస్టేట్, ఆతిథ్య రంగాల్లో తన తోటి వారికి ఉపాధిని కల్పిస్తూ విజయాలు సాధించి రియల్టర్గా మెరుగైన సమాజం కోసం తాను చేస్తున్న కృషికి పలు ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. డాక్టర్ పిఎస్ రావు పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ కలకాలం వర్ధిల్లాలని, ఆయన గమ్యం ఏదైనా అది చేరుకుని వర్ధిల్లాలని దివిసీమ ప్రజలు కోరుకుంటున్నారంటే ఆయన ప్రజలకిస్తున్న చేయూత, ఆదరణ, ఆప్యాయత ఓ కారణం. ఆయన అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఇంకా పెద్ద ఎత్తున ప్రజాసేవ చేయాలని, అలాగే సంక్రాంతి సంబరాల లాంటి అనేక వేడుకలు
అనేకం చేయాలని దివిసీమ ప్రజలు దీవిస్తున్నారు. మహాత్ముల ఆశలు ఆశయాలను ప్రముఖులను స్ఫూర్తిగా తీసుకుని పేద విద్యార్థిగా తాను చూసిన అనుభవాలతో స్ఫురించిన ఆలోచనే నేడు ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపుతుంది. ఉన్నత స్థితికొచ్చిన తన పాత రోజుల తలపులతో అభాగ్యులకు నాణ్యమైన భోజనం, వసతి సౌకర్యాలతో పాటు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ నీతి నిజాయితీ దేశభక్తి గల పౌరుల్ని అందించడానికి అలుపెరగని పోరాటం చేస్తున్నారు పేర్ల శ్రీనివాసరావు. తెలుగులోగిలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ దివిసీమలో మెగా సంక్రాంతి సంబరాలు నిన్నటి దినం 6వ తారీఖు, ఈరోజు 7వ తారీఖు, రేపటి దినం 8వ తారీఖు 3 రోజులు కూడా ఎంతో ఆనందకరంగా మరి అనేక వేల మంది మధ్యలో ఈ మెగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. దానికి చాలా మేము సంతోషిస్తున్నాం. ఈ దివిసీమ ప్రాంతంలో నాగాలంక మండలం, అవనిగడ్డ మండలం, కోడూరు మండలం, మోపుదేవి మండలం, సల్లపల్లి, ఘంటసాల ఈ 6 మండలాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. మరి నిన్నటి దినానికి సంబంధించి ఈ సంక్రాంతి సంబరాల్లో బొమ్మల కొలువు, మరి అదేవిధంగా గాలిపటాలు, మరి అదేవిధంగా సీనియర్స్ జూనియర్స్ పాటల పోటీలు మరి ఘనంగా నిన్నటి దినం జరిగినాయి. అదేవిధంగా ఈరోజు మరి ముగ్గుల పోటీలు, అదేవిధంగా హారత పళ్ళాలు మరియు మరి జూనియర్స్ అలంకరణ సాంప్రదాయ దుస్తుల ప్రదర్శన జరుగుతున్నాయి. మరి రేపటి దినమున సీనియర్స్ మరి సాంప్రదాయ దుస్తుల ప్రదర్శన జరుగుతున్నాయి. రేపు సాయంత్రం ఈ యొక్క 3 రోజుల్లో ఆటల పోటీల్లో పాల్గొన్న మరి వారందరికీ కూడా మొదటి బహుమతులు, 2వ బహుమతి, 3వ బహుమతులు, కన్సల్టేటివ్ ప్రైజెస్, అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా బహుమతులు అందించబడతాయి. రేపు మరి ఈ యొక్క బహుమతులను సినీ అండ్ టీవీ ఆర్టిస్టులు మరి ప్రీతి నిగామ, అదేవిధంగా మిర్చి మాధవి, మరి జ్యోతి పూర్ణిమ గారి చేతుల మీదుగా ఈ యొక్క బహుమతులు అందించబడుతున్నాయి. మరి ఈ యొక్క కార్యక్రమాలు ఇంత చక్కగా ఇంత ఘనముగా మరి ప్రజలందరూ ఆనందంగా సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో తిలకిస్తున్నందుకు మా యొక్క తెలుగులోగిలి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మానవ సేవే మాధవ సేవ, ఎదుటివారికి సహాయం చేయాలి అనేది కేవలం జ్ఞానబోధ మాత్రమే కాదు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేది కేవలం అవసరార్థుల కోసం చెప్పిన మాట కాదు. ప్రతి ఒక్కరూ సేవ చేస్తే తద్వారా సమాజంలో మంచి మార్పులెన్నో తీసుకురావచ్చు. అలాగే ఎందరికో కడుపు నింపొచ్చు. ఇతరులకు సాయం అందించడం సామాజిక సేవ కాదు, అది మన బాధ్యత. ఇది వ్యక్తుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది అని అంటున్నారంటే సహాయం చేయడం అనేది ఎంత గొప్ప పనో అర్థం చేసుకోవాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.